ప్రవీణ్ ప్రగడాల హత్య విషయంలో ముందు నుండి నేను రేస్ చేస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్ అని ఇప్పుడు రుజువు అయిపోయింది. నెంబర్ 1, 9:30 గంటలకు 24వ తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల తన ఫోన్ నుంచి ఆయన హత్య ముందు కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా? మరి 9:30కి విజయవాడలో ఉన్నానని చెప్పిన ప్రవీణ్ పగడాల 11:30కి రాజమండ్రి ఎలా చేరుకున్నాడు? సైరన్ వెహికల్ ఉన్న నా వెహికలే 3 గంటలు పడుతుంది ఒకవేళ పోలీస్ వెహికల్ వెళ్ళాలంటే. 2, ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్లో ఐజీ ఏమన్నాడు? ఈ TV5 మూర్తిగాడు ఈ వీడియోలన్నీ ఐజీ నాకు రిలీజ్ చేశారు అన్నాడు. ఒరే యూజ్లెస్ ఫెలో, నీకు ఐజీఏ రిలీజ్ చేస్తే ఐజీఏ ఎందుకు చెప్పారు? ప్రవీణ్ ప్రగడాల తాగాడని కానీ మందు కొన్నాడని కానీ మేము ఫుటేజ్ రిలీజ్ చేయలేదని ఇప్పుడు సూచేసుకో అంటున్నా కదా. నిన్ను కాదు, నీ ఓనర్ TV5 నాయుడిని కూడా సూచేస్తా, నా శిష్యుడైనప్పటికీ. నువ్వు ఎవరిని భయపెడతావు? నన్ను ఇంటర్వ్యూకి పిలిచి, అందుకే ఏ ఇంటర్వ్యూలు ఇప్పుడు 1-on-1 మరి ఇవ్వట్లా, ప్రెస్ మీట్లు తప్ప. నన్ను నువ్వు ఇంటర్వ్యూకి పిలిచి, సార్ మీరు ప్రపంచ శాంతి దూత, మీరు రావాలి, నేను ఎప్పుడు మీకు గౌరవంగా ఇంటర్వ్యూలు చేస్తానని చెప్పి నాకు హిందూస్కి నువ్వు ఫైట్ పెడతావా? నీ పనికిమాల దొంగ డూప్లికేట్ వీడియోలతో. నిన్న 13 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ కేసుని నేను పర్సనల్గా ఆర్గ్యూ చేసి సాల్వ్ చేసుకున్నా. ఇప్పటికి ఒక కేసు ఓడిపోలే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవడైనా సరే, ఆడు ముఖ్యమంత్రి అయినా పర్వాలా, ఆడు ప్రధానమంత్రి అయినా పర్వాలా, ఆడు ఓనర్ అయినా పర్వాలా, ఆడు మాఫియా గ్యాంగ్ అయినా పర్వాలా, ఆడు 1,00,000 కోట్ల ఆస్తిపరుడైనా పర్వాలా, నా పవర్స్ నాకున్నాయి, నా ఫండమెంటల్ రైట్స్ నాకున్నాయి, నా దేవుడు నాకున్నాడు. నేను శపిస్తే బూడిద అయిపోయిన వాళ్ళు చాలామంది, 7 మీకు తెలుసు, రాజశేఖర రెడ్డితో సహా. ట్రంప్కే దిక్కులేదు, లైన్లో పడ్డాడు. ఈ విషయం నాకు మద్దతు ఇస్తున్నాడు. ప్రవీణ్ పగడాలని బ్యాడ్ నేమ్ చేసి ఆడు తాగేశాడు, ఆడు పడిపోయాడు, ఆడు మందుగాడు అని మీరు దూషిస్తారా? పేటీఎంలో ఈయన 12-19కి పేమెంట్ చేస్తే 12:24కి ఆయన బయటికి వెళ్ళగొస్తున్నాడు. 12:24కి 12:19కి 5 నిమిషాలు పేమెంట్ చేయకముందే ఈయన బయటకు వచ్చాడా? ఇదంతా పెద్ద కల్పితమని అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారికి నా పవర్స్ తెలుసు కనుక, నిన్న కాక మొన్న క్యాబినెట్లో మీటింగ్ పెట్టుకున్నారు కనుక, దోషుల్ని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు చేయట్లేదు, బయట పెట్టట్లేదు? మీకు తెలుసు నా దగ్గర ఏ ఎవిడెన్స్లు ఉన్నాయో. పోలీసులకి నేను ఇవ్వనది, ఎందుకంటే నా మీద కల్పితం 307 కేసు పెట్టిందే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇడియట్ స్టూపిడ్ శ్రీనివాసరావు. 307 అంటే అటెంప్ట్ మర్డర్. నేను లేను, విక్టిమ్ లేడు, కత్తులు లేవు, కడారులు లేవు, అటెంప్ట్ మర్డర్, బ్లడ్ నేను లేకుండానే. అదే అన్నాను జడ్జి గారి ముందు, యువర్ ఆనర్, ఎంత బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఇది. 307 IPC అంటే నేను చంపినట్టు, చంపడానికి ప్రయత్నించినట్టు, అవతల వ్యక్తికి గాయాలు పడినట్టు, అక్కడ కత్తులో కడారులో వాడినట్టు ఫ్యాబ్రికేట్ చేశారు ఒంగోలు స్టూపిడ్ పోలీసులు. అక్కడ DGP రాముడు గారు, మంచి శ్రీకాంత్ SP గారు న్యాయం చేశారు కాబట్టి నేను క్షమించా. ఏ పోలీసుని క్షమించను. ఇప్పుడే ఇంకొక కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నా. SIకి వార్నింగ్ ఇచ్చా. వెస్ట్ గోదావరిలో కేసు విషయం త్వరలో నేను వెళ్ళి మాట్లాడతా. అడ్డగోలుగా చంపేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలను డబ్బులు తీసుకొని A1ని
అరెస్టే చేయలేదట. అందుకేనా మర్డర్లు ఎక్కువైపోయి, నరహత్యలు ఎక్కువైపోయి, మానభంగాలు ఎక్కువైపోయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా? కనుక ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. 7569441275కి మీరుకున్న ఎవిడెన్స్లు ఎక్స్ట్రా పెట్టండి. అది ఎంక్వైరీ చేయిస్తాం, రీపోస్ట్ మార్టం చేయిస్తాం, అవసరమైతే న్యాయం చేయిస్తాం. ఈరోజు కాకపోతే వివేకానంద రెడ్డికి 6 సంవత్సరాల వరకు న్యాయం జరగలే. నేనైతే 6 వారాల్లో న్యాయం చేస్తా. ఈరోజు కాకపోతే కొద్ది సంవత్సరాల తర్వాతైనా ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి. మీరు రప్పించాలి. 2 తెలుగు రాష్ట్రాలను కాపాడాలి. ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులని అర్థమైపోయింది. రెండో సబ్జెక్ట్, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2300 ఎకరాల్లో మంచి 400 ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి 40,000 కోట్లు ప్రాపర్టీ 400 ఎకరాలది 2 కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు బిల్లు? అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా. మేము 22 ప్రాపర్టీలు అమ్మి పడేసాం, లక్షల కోట్లు మేము దోచుకున్నాం. ఆ బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతాడో తెలియదు. రోజుకో మాట వాగుతాడు. ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు, రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు, కేఏ పాల్ కూడా అమ్మేస్తాడు అని. యూజ్లెస్ ఫెలో, నువ్వురా, మీ డాడీ మోదీరా లక్షల కోట్ల ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు. నా పేరు ఎందుకు రా తీసుకొస్తావు? నువ్వు ఒక కాపు తమ్ముడు అని నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించలేదా? మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు, మీ మోదీ గారు నా శిష్యులు. మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు? నా పేరు ఎందుకు తీసుకొస్తావు? నువ్వు కలిసి పనిచేద్దాం, అవినీతిని ఆపుదామంటే నేను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీయే. మీరెందుకు ఫైల్ చేయలేదు? స్టూడెంట్లు ఫైట్ చేయడం, ఈ పనికిమాలిన స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ని నమ్ముతారు, ఆ కేటీఆర్ని నమ్ముతారు, ఆ చంద్రబాబుని నమ్ముతారు, ఆ జగన్ను నమ్ముతారు, ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు, ఈ బీజేపీని నమ్ముతారు, ఈ దొంగల పార్టీలు నమ్ముతారు. కళ్ళకు కనబట్టలేదా? స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు 14,000 ఎకరాలు, నేను తప్ప. అమ్మకాన్ని నేను ఆపాను. 8 లక్షల కోట్లది కోర్టుకెళ్ళి మోదీ గవర్నమెంట్, కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను. మీ కొరకు ఎంత ఫైట్ చేస్తున్నాను ఓపెన్గానా. కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి, నేను మీతో ఉన్నాను. మీలో కొందరు అమ్ముడుపోయినా పర్వాలా, 3-4 ప్రెసిడెంట్, నేను స్టూడెంట్స్తో విన్నాను. వేల మంది స్టూడెంట్స్కి నేను మద్దతు ఇస్తాను. నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు. ఒకవేళ బినామీకి అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా, మీరు కొనుక్కోరంటే కుదరదు, క్యాన్సిల్ చేసి పడేస్తా డీల్స్ అన్నిని. ఆడు ఎవడైనా సరే, ఆడు మై హోమ్ కడితే ఆడికి హోమ్ లేకుండా చేసేస్తా. ఈ 2 మెయిన్ సబ్జెక్టులు ఈరోజు నేను మీడియా ప్రెస్ని ఇన్వైట్ చేసింది. చాలామంది అడుగుతున్నారు, ఇండివిజువల్ ఇంట్రెస్ట్ 30-40 మంది. వాయిస్ లేదు, టైం లేదు, కోర్టు కేసులు, నిన్న విజయవాడ, మొన్న హైదరాబాదు, మరల ఢిల్లీ, అసలు కేసులు చదవడానికే టైం లేదు. కనుక ఒక్కసారే మీ ద్వారా ఒక ప్రెస్ మీట్ ద్వారా దయచేసి అపార్థం చేసుకోకండి. మరలా టైం వచ్చినప్పుడు ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ చేస్తాను. మీరు న్యాయం చేయండి, రాష్ట్రాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి, నిరుద్యోగులను కాపాడండి, విద్యార్థులను కాపాడండి, రైతులను కాపాడండి. ఎందుకంటే ఈరోజు జగ్జీవన్ రామ్ గారు పుట్టినరోజు. ఆ మహానుభావుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. అలాంటి వారి మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. అంబేద్కర్ గారి మార్గంలో, గాంధీ గారి మార్గంలో, జగ్జీవన్ రావు గారి మార్గంలో, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మార్గంలో. ఈ కోదండరామ్ వద్దు,
స్టూడెంట్లందరినీ ఫైట్ ఇచ్చి ఏ కాంగ్రెస్ పార్టీని తిట్టాడో అందులోనే కలిసిపోయాడు. ఈ శర్మిల దాంట్లో వద్దు, నేను మీ కొరకు ఉన్నాను, తాట తీస్తానన్నది కాంగ్రెస్ వాళ్ళని, రాత్రి పగలు రేవంత్ రెడ్డిని తిట్టింది, ఆ రేవంత్ రెడ్డి పార్టీలోనే జాయిన్ అయిపోయింది. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అసలే నమ్మొద్దు, రోజు కేసీఆర్ని తిట్టేవాడు బీఎస్పీ తరపుని, ఆ కేసీఆర్ పార్టీలోనే చేరిపోయాడు. ఇంకా నేను తప్ప ఎవడైనా ఉన్నాడు, ఆ పవన్ కళ్యాణ్ ఎవడూ నమ్ముడు, రోజు మోదీని తిట్టేవాడు, చంద్రబాబుని తిట్టేవాడు, లోకేష్ని తిట్టేవాడు, ఇప్పుడు వాళ్ళనే మోసుకు తిరుగుతున్నాడు. మీకు అర్థమైపోయింది తప్ప, నేను తప్ప అందరూ ప్యాకేజ్ స్టార్లే. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేనే 5 లక్షల కోట్లు డొనేషన్ ఇచ్చాను, రేపు 5 కోట్లు తేగలను, నన్ను తేకుండా పర్మిషన్ లేకుండా ఆపుతున్నారు. ఒక్క పర్మిషన్ ఏనుందా? ఒక్క అమౌంట్ అయినా రిలీజ్ చేస్తున్నారా? ఒక్క సమిట్ పెట్టరా రేవంత్ రెడ్డి? సార్ నన్ను సీఎం చేయండి సార్, పరేడ్ గ్రౌండ్ నింపేద్దాం, 10 లక్షలతో 100 బిలియనీర్లు తీసుకొద్దాం అన్నాడు. నమ్మాను, మోసపోయాను. ఈ రేవంత్ రెడ్డి మాటల్లో ఐస్ అయిపోయాను. నాకెంత గౌరవిస్తాడు కదా అని. పక్కన కూర్చోరా నువ్వు ముఖ్యమంత్రి అంటూ, వద్దు సార్ మీరు ప్రపంచ శాంతి దూత. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 మంది మంత్రులు ఉంటున్నా, హై నువ్వు కూర్చోవా, నువ్వు ముఖ్యమంత్రివి తమ్ముడు కూర్చో అని జబర్దస్త్ చేస్తూ ఇలా పిల్లులా కూర్చున్నాడు. వీడియో చూడు, అరే బాగా కూర్చోరా, వీడియో అమెరికాలో చూపించాలా, నిన్ను ప్రపంచం అంతా ఫేమస్ చేస్తానంటే ఎంతో మంచోడు. నా పట్ల 5 సార్లు కలిశాడు. ఆ పిల్లి ఇప్పుడు పులైపోయి ఈ భూములన్నీ దోచుకుంటున్నాడు, దొంగలందరికీ డీల్స్ ఇస్తున్నాడు. తమ్ముడు, చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోకుండా ఉండాలంటే, తెలంగాణ ప్రజలు నువ్వు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకుండా ఉండాలి అంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీని అమ్మకుండా చేస్తా, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోర్టుకు తీసుకొస్తా. అసలు ఇప్పుడు కానీ నేను కేసు వేసానంటూ ఓటుకు నోటు కేసు, అక్కడ చంద్రబాబుని A1, ఇక్కడ A2, మీ ఇద్దరు జైలుకి వెళ్తారు. ఇదిగో నువ్వు నీళ్ళే ఇవ్వలేకపోతున్నావు. ఇదిగో మీడియా అందరూ ఉన్నారేమో, మాకు ట్యాంకర్ వచ్చింది, ఇప్పుడు మాకే మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాడు ఈ ముఖ్యమంత్రి. 10 సంవత్సరాల కలకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడట. మరి తెలంగాణ ప్రజలు మూర్ఖులైతే మరొకసారి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి ఓట్లేస్తారు. మరొకసారి 8 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్కి కేటీఆర్కి ఓట్లేస్తారు. బీజేపీ ఇక్కడ ఎలగాలేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ, కేసీఆర్ కేటీఆర్ కవితను జైల్లో పెట్టారని బీజేపీకి తొత్తులు, మోదీకి తొత్తులు అయిపోయారు. మిగిలింది ఎవడు? నేను తప్ప, కేఏపాల్ తప్ప, ప్రజాశాంతి పార్టీ తప్ప మీ తరపున పోటీ చేసినోడు అక్కడ ఉన్నాడా? నిన్న ఒక మంచి మాట అన్నాడు ఒక పెద్ద మీడియా మిత్రుడు. సార్, ఎవ్రీ డిఫీట్ హ్యాస్ నాట్ డిఫీటెడ్ యూ అన్నాడు. మిమ్మల్ని మునుగోడులో ఓడించారు, ఈవీఎంల ద్వారా ద్వారా, విశాఖపట్నంలో ఓడించారు. మీ స్పిరిటెడ్ సార్ రోజుకు రోజు ఇంత స్ట్రాంగ్ అయిపోతుంది. అది ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్స్ సక్సెస్. బొగ్గులు ఏరుకున్న నేను, 10th 2 సార్లు ఫెయిల్ అయిన నేను, అమెరికన్ ప్రెసిడెంట్లో 6 సిట్టింగ్ ప్రెసిడెంట్లు, మీరేంటి నయం కూర్చున్నారు, వాళ్ళు నా ఎదుట నిలబెట్టుకోలేదా? నేను కూర్చోమంటేనే మోదీ కూర్చుంటాడు, నేను కూర్చోమంటేనే ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చుంటాడు, నేను కూర్చోమంటేనే ఈరోజు ట్రంప్ కూర్చుంటాడు. ఎందుకు? ఒక గురువుగా నన్ను గౌరవిస్తారు, ఒక ప్రపంచ శాంతి దూతగా. ఈ పిచ్చోళ్ళు కొంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, మూర్తి లాంటి వాళ్ళు 2 3, ఎక్కువ మంది లేరు. పిచ్చివాగుడు వాగుతారు. పిచ్చోడు ఆడికి నిజంగా పిచ్చి వచ్చేసింది అనిపించింది. అలాంటి పేరు నేను ఎత్తకూడదు. ఎందుకు ఎత్తుతున్నాను అంటే, వాడు మరో షో చేసుకుంటాడు. హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా, నేను అందరు ప్రజలారా, నాస్తికులారా, గద్దరన్న కంటే పెద్దోడు ఎవడు నాస్తికుడు? ప్రజాశాంతి పార్టీలో చేరాడు. నాస్తికులారా, నాతో చేయకలపండి. 7569441275 7569441275 గ్రూపులు పెట్టండి. కరీంనగర్ అయితే కరీంనగర్, నల్గొండ అయితే నల్గొండ,
తిరుపతి అయితే తిరుపతి. మీ నియోజకవర్గం గ్రూప్ ఇప్పుడు చూసారా, ప్రతిరోజు మీతో నేను టచ్లో ఉన్నాను. సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు గ్రూపులు పెట్టిన ప్రతి ఒక్కరికి నేను మెసేజ్లు పెడుతున్నాను. చాలామందిని పర్సనల్గా కాల్ చేస్తున్నాను. రోజుకి 200-300 కాల్స్ చేస్తున్నాను. మీరందరూ ఎప్పుడు ఓట్లు వేస్తే అప్పుడు, ఈవీఎంలు ఎప్పుడు పోతే అప్పుడు. గ్యారంటీగా వచ్చే ఎలక్షన్స్లో 2 years మినిమం జమిలీ ఎలక్షన్స్ లేదా 4 years మ్యాక్సిమం పునాదులు గద్దరన్న ఆశయాలు నెరవేర్చుతున్నాం. గద్దరాన్ని చంపేశారని క్లియర్గా చెప్పాను. లెటర్ కూడా ఒకటి ప్రూఫ్ ఉంది. మనకు అధికారం లేదు కనుక మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇప్పుడు మేము కమిటీలు వేస్తున్నాం. గద్దరన్న రిటైర్డ్ డీజీపీ సాంగ్లియానా గారు, ఎక్స్ ఎంపీ, మా కర్ణాటక డీజీపీ గారు ప్రజాశాంతి కాంగ్రెస్ నుంచి వదిలేసి బీజేపీ ఎంపీకి వదిలేసి ప్రజాశాంతి పార్టీని నడిపిస్తున్నారు కర్ణాటకలో. సో 19 రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, యూత్, ఫ్రెష్ క్యాండిడేట్లు నడిపిస్తున్నారు. మేము చక్కగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతవరకేటి నాకు మంచి పేరు ఉంది, నాకు 1% శత్రువులు లేరు, అవన్నీ ఓట్లుగా మారిపోతాయని పునాదులు వేసుకోలేదు. ఇప్పుడు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తున్నాం. 19 రాష్ట్రాల్లో కరెక్ట్గా వేస్తున్నాం. ఈ పునాదులు వేసిన తర్వాత ఇల్లు కడతాం. చూస్తారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు పంచుల కోడికి ఎలా పడుతున్నాయో. లేదు, ఓటుకు నోటు కేసులో వాళ్ళు A1, A2 ఉన్నారు. మోదీకి తొత్తులుగా ఉండబట్టి వాళ్ళు జైల్లో పెట్టట్లే. ఎవరికి మోదీకు తొత్తులు కారో వాళ్ళందరినీ జైలుకు పెడుతున్నారు. లైక్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని, మనీష్ సిసోడియా లాంటి వారిని, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారిని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ బానిసలు అయిపోయి నితీష్ కుమార్కి, చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడట్లేదు. ఈయన మీద 60 కేసులు ఉన్నాయి, ఆయన మీద 60 కేసులు ఉన్నాయి. పెట్టారు. నిన్న కేసు కొట్టించుకున్నాను నేనే వాదించి, మా లాయర్లు కొనిస్తే 13 సంవత్సరాలు, 26 జడ్జిలు, 30 మంది లాయర్లు మారారు. నేను వాదించుకున్నా. మంచి జడ్జిలు వింటున్నారు. దేవుడు వారిని దీవించుగాక. వినని జడ్జిలకి దేవుడు బుద్ధి చెప్పును గాక. ఏపీ పోలీసులతో మాట్లాడారా సార్? ఈ ప్రవీణ్ పగడాల హత్య కేసు ఏదైనా పోస్ట్మార్టం రిపోర్ట్ అందిన విషయం? ఇంకా పోస్ట్మార్టం రిలీజే చేయలేదు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఆ పోస్ట్మార్టంలో ఏముందో, నా దగ్గర ఏముందో, వాళ్ళు రిలీజ్ చేస్తే ఏముందో. అందుకని ప్రవీణ్ వైఫ్ ద్వారా, బ్రదర్ ద్వారా మాట్లాడి, ఓయ్ వాళ్ళ పేరే నేను వినలేదు 10 రోజుల క్రితం, వాళ్ళు చెప్తే నేను వింటానా? ఇది ప్రవీణ్ పగడాల హత్య విషయమే కాదు నేను మాట్లాడుతుంది ఇక్కడ. రేపు మణిపూర్, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మణిపూర్ కాకుండా, అంటే మణిపూర్ అంటే ఏంటి? 1000 మందిని చంపేశారు. మణిపూర్ అంటే ఏంటి? 1000 చర్చిలు తగలెట్టేశారు. మణిపూర్ అంటే ఏంటి? లక్షల మంది కనిపించకుండా పోయారు. మణిపూర్ అంటే ఏంటి? అమ్మాయిల్ని నెక్కడిగా ఊరేగించారు. ఇది ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు, FBI డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు, CBI డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు, అమిత్ షా ఇన్వాల్వ్ అయ్యాడు. నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను అందరినీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో CBI ఎంక్వైరీ చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బుధవారమే ఫైల్ చేసి 10:30కి చీఫ్ జస్టిస్ గారు ఐటమ్ అవుతుండగా 10:45కి నేను లేట్ అయితే నిలబడి CJ గారి ముందు మెన్షన్ చేశారు. విల్ లుక్ ఇన్ టు ఇట్, ప్లీజ్ లెట్ ఇట్ గెట్ లిస్టెడ్ అన్నారు ఆనరబుల్ CJ ఠాకూర్ గారు. సార్, ప్రవీణ్ పగడాల గారి భార్యే చెప్పింది ప్రభువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, ఎవరు దేవుడు మండలం చేయమన్నాడా? అంటే మాట్లాడొద్దన్నది కదా సార్. ఆవిడెవరు చెప్పడానికి మాట్లాడొద్దని? నీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయో అవి కూడా చిట్టాలు అవుతాం. పిచ్చి పిచ్చి అసలు వేయొద్దు. భార్య చెప్తే ఆయన భార్య ప్రాపర్టీ కాదు, పెళ్ళైనంత వరకే. వాళ్ళ చెల్లె అని చెప్తుంది. ఇది ప్రవీణ్ పగడాల కాదు. ఆ మోటార్ సైకిల్ మీద ప్రవీణ్ పగడాల కాదు. వెయిట్, నేను చెల్లిని నమ్ముతానా?
పోలీసులు నమ్మాలా? సొంత చెల్లి ఏం చెప్తుందో వినండి మీడియాలో. గాడ్ బ్లెస్ సార్. ఆ మోటార్ సైకిల్ మీద ఉన్నది నా అన్న ప్రవీణ్ పగడాల కాదు. మా అన్నకు పొట్టు ఉండదు, ఆ మోటార్ సైకిల్ అనేది పొట్టు ఉంది. మా అన్న ఎప్పుడు 10 గంటలు హెల్మెట్ వేసుకొని మాస్క్ వేసుకొని కనబడ్డు. ఎప్పుడు హెల్మెట్ తీస్తుంటాడు ఆగినప్పుడల్లా మాస్క్. ఎక్కడైనా 10 గంటల్లో హెల్మెట్ తీసిన సార్, హెల్మెట్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? మాస్క్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ప్రవీణ్ పగడాలని యాక్సిడెంట్ అన్నది కారా, లారీయా, బస్సా, ట్రక్కా, గుద్దింది ఏదైనా ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ఎవరికయ్యా మీరు పువ్వులు పెడతారు? ఎవడు పెట్టించుకుంటాడు? పాపం ప్రవీణ్ పగడా గారు భార్య టెన్షన్లో ఉందో లేదా ఆవిడికి వాక్యం తెలియకో యేసు ప్రభువే క్షమాపణ అడగని వారిని క్షమించడు. నువ్వు యేసు ప్రభు కంటే భక్తురాలివా? యేసు ప్రభువే అడుగుడి మీకు ఇయ్యబడును. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, ఇంగ్లీష్లో చెప్తా, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ యువర్ మౌత్, repent of your sins and ask for forgiveness of your sins, then I will. నోటితో ఒప్పుకొని అయ్యా మేము ప్రవీణ్ని చంపేశాం, పోస్ట్ మార్టంని కవర్ చేస్తున్నాం, తప్పు అయిపోయిందని అనుకుంటే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని క్షమించానే. నా మీద తప్పుడు కేసులు అల్లేసి 13 సంవత్సరాలు నన్ను అరెస్ట్ చేసి 107 రోజులు జైల్లో పెట్టి అంత ఏమన్నాడు కేసులో మీరు చూడండి. ది అక్యూజ్డ్ హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని కోర్టు ముందు 2016లో వెళ్ళి కోర్టు జడ్జి ముందు స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఎవడైతే అబద్ధ సాక్షి, నేను అక్కడ ఉన్నాను, కత్తులతో ఉన్నాను, నేనట తాడులతో ఉన్నానట, కత్తులతో ఉన్నానట, కిరసనాలతో ఉన్నానట, నేను ఒక్కడే ఉన్నానట, నాతో 2 అసిస్టెంట్లు ఉన్నారట. నేను కరెక్ట్గా అదే 9:30కి చాలా ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఆ రోజు అడ్డగా దొరికిపోయాడు, క్షమాపణ అడిగాడు. లేకపోతే నాకెంతసేపు ఆయన జైల్లో పెట్టడం? 307 పెట్టాడు, 120B పెట్టాడు, 116 పెట్టాడు, 112 పెట్టాడు. ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? జైలుకి వెళ్ళడం మంచిదైంది ఎందుకు? నన్ను అరెస్ట్ చేయడం అప్పుడు మంచిదైంది ఎందుకు? ఇప్పుడు నాకు చట్టాలన్నీ నేర్చుకున్నాను. ఈ పనికిమాల లాయర్లందరూ అమ్ముడుపోతున్నారని, పనికిమాల పోలీసులందరూ చాలామంది ఫాల్స్ కేసులు పెడుతున్నారని పోలీసుల మీద నమ్మకం పోయింది, లాయర్ల మీద నమ్మకం పోయింది, అనేక కోర్టుల మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకాన్ని కోర్టుల మీద, పోలీసుల మీద నేను రెస్టోర్ చేయడానికే, న్యాయం జరగడానికే, మరలా ప్రవీణ్ పగడాల లాంటి వారు హత్య జరగకుండా ఉండడానికే, మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో రాకుండా ఉండడానికే, హిందూ క్రిస్టియన్ మధ్య రెచ్చగొడుతున్నోళ్ళు రెచ్చగట్టకుండా ఉండడానికే, ఒక 22 కారణాల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మన దేశ ఇమేజ్ పోకుండా, ఎకానమీ కొలాప్స్ అయిపోకుండా, మోదీ గారు అమిత్ షా ఇమేజ్ ఇంకా నాశనం అయిపోకుండా, చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ పోకుండా, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవ్వకుండా. ఎందుకు అంటే దీంట్లో న్యాయం జరగకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఇప్పుడు ఏమైంది? హైదరాబాదు 42% రియల్ ఎస్టేట్ పడిపోయింది. అద్దెలకు ఎవరు తీసుకోవట్లేదు. రీసెంట్ సర్వే చూడండి, అద్దెలకే ఎవరు తీసుకోవట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎకానమీ పడిపోయింది 2 తెలుగు రాష్ట్రాలు. సార్, మీరు ప్రత్యర్థులు అనుకునే వాళ్ళు వాళ్ళని కాపాడవలసిన అవసరం మీకు ఏమొస్తుంది? ఇప్పుడు చంద్రబాబుని కావచ్చు, నరేంద్ర మోడీని కావచ్చు, వీళ్ళందరినీ, అంటే ఆ పార్టీ మిమ్మల్ని నోటిస్తుంది కదా, మీరు వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? రాష్ట్రాభివృద్ధి కొరకు హెల్ప్ చేస్తున్నారు, అంతేనా? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రుజువులు ఉన్నాయి. తెలంగాణలో 10 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ గారు చేసింది 7 లక్షల కోట్లు, 7.5 వడ్డీతో. రేవంత్ రెడ్డి తమ్ముడు చేసింది 2 లక్షల కోట్లు. దాదాపు 9 నుంచి 10 లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజలకి, 4 కోట్ల మందికి. ఎవరు తీర్చుతారు?
ఇంకొక సంవత్సరం రేవంత్ రెడ్డి ఉంటే 12 లక్షల కోట్లు అప్పు అయిపోతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లకు వడ్డీయే దాదాపు 5% చూసుకుంటే 50,000 కోట్లు, 10% చూసుకుంటే 1,00,000 కోట్లు. ఆదాయం తక్కువ, వడ్డీ కట్టలేని పరిస్థితి. కామన్ సెన్స్. ఇప్పుడు నీకే 50,000 రూపాయలు నెలకి ఇన్కమ్, నీ ఖర్చులు 1,00,000 రూపాయలు నెలకి. నీ 50,000 ఇన్కమ్ అయినా 1,00,000 రూపాయలు చేసుకోవాలి, లేదా నీ 1,00,000 రూపాయలు ఖర్చు అయినా 50,000 చేసుకోవాలి. లేదు అంటే ప్రజలకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే, అరే 1,00,000 రూపాయలు నా పేరును అప్పు చేసి నాకు 20,000 ఇస్తున్నారు, 80,000 వీళ్ళు తినేస్తున్నారు. అప్పుడన్నారు రాజీవ్ గాంధీ గారే 10% ప్రజల చేతికి వెళ్తుందని. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల క్రిందటే, 30 సంవత్సరాల క్రిందటే. నేను మాట్లాడింది 100లో 100 సత్యాలు, ఫ్యాక్ట్ బేస్డ్ విత్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్. అందరిలాగా నేనేదో ఆరోపణలు చేయను, ప్రశ్నిస్తున్నాను, సత్యాలు మీ ముందు పెడుతున్నాను. ఆ తర్వాత ప్రజల ఇష్టం, మీడియా ఇష్టం. స్వలాభం కొరకు 1,00,000 రూపాయలు ఇస్తారని కొంతమంది అమ్ముడుపోతే, పెద్ద పెద్ద ఓనర్స్ 1 కోటి రూపాయలు 10 కోట్లకు అమ్ముడుపోయినా నాకు తెలుసు. టీవీ ఛానల్ ఒక ఓనరే చెప్పాడు 6 కోట్లకు నేను అనవసరంగా అమ్ముడుపోయానండి అని. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయబోతుందా ఈ రాష్ట్రంలో? పునాదులు వేస్తున్నాం, పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. మంచి యూత్, ఫైట్ చేసే యూత్. గోపాల్ గారు వస్తే, ప్రజాశాంతి పార్టీ వస్తే 1,00,000 కోట్ల అప్పు తీరుతుంది, అభివృద్ధి జరుగుతుంది. 1 అప్పు తీరుతుంది, 2 అభివృద్ధి జరుగుతుంది. అంటే అభివృద్ధి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఎలాగా 100,000 కంపెనీలు తీసుకొచ్చాను, 100 కంపెనీలు 1000 కంపెనీలు తీసుకొస్తాను. ఇప్పుడు నేను తీసుకొస్తానంటే చంద్రబాబు తేనవట్లేదు, రేవంత్ రెడ్డి తేనవట్లేదు, మోదీ తేనవట్లేదు. ఎందుకు? వాళ్ళ పొట్ట నిండుతుంది, వాళ్ళ పాకెట్లు నిండుతున్నాయి, వాళ్ళకి 1,00,000 కోట్ల ఆస్తుందని అందరూ ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? సూపర్ 6 అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఎక్కడ? ఇప్పటికీ ఒక్కరికైనా తల్లికి వందనం ఇచ్చారా? తాతకు అప్పడాలు ఇచ్చారా? నాన్నకు పప్పడాలు ఇచ్చారా? పెన్షన్లు ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇంక సర్వేలు చేస్తున్నారట. ఏమన్నారు? మేము వచ్చిన వారం రోజుల్లోనే చేస్తాం, నెల రోజుల్లోనే 88,000 ఖచ్చితంగా చెప్పారు. 15, 15, 15, 15, 60, ఈ 18, 78 లెక్క రాసుకో. ఈ 78 ఇస్తున్నాం. నువ్వు ఆ 78 అందగానే నాకు తాటిపూసలు తీసుకొని రా అని ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారు. ఇంత మోసమా, ఇంత అబద్ధాలా? బుద్ధున్నోడు ఒక్క తెలుగోడు కూడా ఇప్పుడున్న ఒక్క పార్టీ నమ్మరు. ఇంకెలా చెప్పాలి? అప్పుడైతే మీరు అమెరికాలో ఉన్నారన్నాడు. ఇప్పుడు నేను రోజు మీ మధ్యనే ఉంటున్నాను. నేను పోరాడినట్టు ఎవడూ పోరాడట్లేదు. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ప్రతి నిరుద్యోగి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ప్రతి విషయంలో కోర్టుకి వెళ్ళిపోతున్నాను, ప్రతి విషయంలో ఫైట్ చేస్తున్నాను. ఇంకెందుకన్నా నేనేం చేయాలి చెప్పండి? మీరే. మీ కొరకు నేనున్నాను అని రుజువు చేసుకున్నాను. నేను కావాలంటే మార్పు కావాలంటే, అభివృద్ధి కావాలంటే, లేదురా ఆ 3% ఉన్న వాడే మాకు కావాలి, ఈ 5% ఉన్న ఈ రెడ్లే మాకు కావాలి, 12 మంది ముఖ్యమంత్రులు, నేనేం చేయలేను. మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలి. స్టూడెంట్లు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, తెలివైన వాళ్ళు, మీడియా వాళ్ళందరూ నా కోరిక ఏంటి? 5 లక్షల కోట్లు ఈ చేత్తో ఇచ్చి 747లో ప్రపంచంలో ఎవడో దిగినట్టు హైదరాబాదులో 5 సార్లు దిగి కనీసం ప్రెస్ మీట్ పెట్టలా. 5,000 కోట్లు 747లో దిగి ఈ పెద్ద పెద్ద మీడియా ఓనర్స్ వీళ్ళందరూ వచ్చి నిలబడినా కనీసం మాట్లాడడానికి టైం లేదు ఎవరితో 1 మినిట్. ఇప్పుడు మీ సమస్యల కొరకు రాత్రనక పగలనక నేను ఫైట్ చేస్తున్నాను. చిన్న చిన్న పేరు ఊరు లేని ఛానళ్ళకు కూడా పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అప్పుడు CNN, ABC, NBC, BBC 10 సార్లు ఇంటర్వ్యూ అడిగితే ఒకసారి ఇచ్చేవాడిని కాదు. 5 నిమిషం మీ ద్వారా ఈ మెసేజ్ పంపిద్దాం.
మీకు న్యాయం చేద్దాం. మీరు ఉండరు, మీడియా ఉండదు. ఇప్పుడు మణిపూర్లో మీడియా ఉందా? యూపీలో సరి అయిన మీడియా ఉందా? మాట్లాడిన వాళ్ళందరినీ జైలు పెట్టారు. తెలంగాణ, ఆంధ్రలో అదే జరుగుతుంది. ఇది కానీ నేను ప్రివెంట్ చేయకపోతే మీరు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఓనర్స్ని కొంటున్నారు, ఓనర్స్ని భయపెడుతున్నారు. ఎన్డీటీవీ వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసిందని ఒకరోజు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు నా ఫేస్బుక్ హ్యాక్ చేసి, రేవంత్ రెడ్డి విను, మీ సైబర్ క్రైమ్స్కి నేను పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా ఫేస్బుక్ ఎవడు హ్యాక్ చేయించాడు? మరి మీ సైబర్ క్రైమ్స్ వాళ్ళు కవిత డిఎస్పి ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, గంటలో రోజులో. మరి ఇంత ఎక్విప్మెంట్ అప్పుడు అంజనీ కుమార్ యాదవ్ గారు ఉండేటప్పుడు కమిషనర్గా, డీజీపీగా ఎంత అద్భుతంగా పనిచేశారు. మరి ఇప్పుడు ఎవరో డీజీపీ నాకు తెలియదు. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనుకుంటా. యువతల ముఖ్యమంత్రి పదవికి ఇతర హోమ్ మినిస్టర్ పదవి ఎన్ని పదవులు పట్టుకుంటాడు ఇలాగా? ఆ సైబర్ క్రైమ్ వాళ్ళకి చెప్పి నా ఫేస్బుక్ని ఎవరు హ్యాక్ చేశారు, నా పాస్వర్డ్ ఎందుకు తిరిగి ఇవ్వలేదు, లేదా ధర్నా చేయమంటారా? నేను అన్నిటికీ సిద్ధమే, మీకు తెలుసు. ఇప్పటికి నెల రోజులైంది నా ఫేస్బుక్ హ్యాక్ చేసి. మిమ్మల్ని పార్టీ చేసి కోర్టులో కేసు వేయమంటారా? అందుకే రిపోర్ట్ ఇచ్చా. నా ఫేస్బుక్కే హ్యాక్ చేశారు అంటే మరి సాధారణ ప్రజలు ఫేస్బుక్లు హ్యాక్ చేయట్లేదా? మీరు మీడియా వాళ్ళు హ్యాక్ చేయట్లేదా?